ఈరోజు ఈ వీడియోలో రీసెంట్‌గా హెచ్-1బీ రీఫార్మ్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి బాగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అంటే ఇంత యూఎస్ఏకి ఇంత వేరే వీసాలు రాకూడదా? అసలు యూఎస్ఏకి అసలు హెచ్-1బీ వాళ్ళే రాకూడదా? అని చెప్పేసి దాని మీద అయితే ఒక క్లారిటీ ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనము రీసెంట్ టైమ్‌లో చాలా సార్లు మాట్లాడుకున్నాం కదా! $100,000 అంటే ఎవరైతే యూఎస్ రావాలి అనుకుంటున్నారో వాళ్ళు 100,000 కట్టాలి అని చెప్పేసి. సో, దాని మీద అయితే లా సూట్ ఫైల్ చేశారు. అసలెవరు ఫైల్ చేశారు? అండ్ దాని యొక్క బ్యాక్‌గ్రౌండ్ అసలు వాళ్ళు ఏం మెన్షన్ చేశారు అందులో అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీతో. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే కొన్ని కాలేజెస్ అయితే ట్రంప్ మెమో పంపించారు. అసలు అందులోపల ఏమని ఉంది అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీతో. బట్ ఈ వీడియోలో మాత్రం హెచ్-1బీ రీఫార్మ్ యాక్ట్ గురించి అయితే మొత్తం కూడా షేర్ చేస్తాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. హెచ్-1బీ రీఫార్మ్ యాక్ట్ అనేది ఇది ఒక్కటి కాదు మల్టిపుల్ బిల్స్ చాలా రకాల బిల్స్‌ని కలిపి అయితే సెనేట్‌లో అయితే ప్రవేశపెట్టారు. ఇది రిలేటెడ్ టు వీసాస్ అంటే హెచ్-1బీ కానియండి, ఎల్-1 కావచ్చు, వేరే రకాల వీసాలు కానియండి, అన్నిట్లలో కొన్ని రకాల చేంజెస్ అయితే తీసుకురావాలి అని జెప్పేసి. అండ్ దీనిని టామ్ అని జెప్పేసి అర్కాన్సాస్ స్టేట్ సెనేటర్ అయితే ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఇందులోపల 4 మెయిన్ టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే క్యాప్ ఎగ్జెంప్షన్. మనం యూఎస్‌కి రావాలంటే హెచ్-1బీ వీసా మీద వస్తూ ఉంటారు. 85,000 వీసాస్ ఉంటాయి. అందులోపల 65,000 మనం వేరే కంట్రీస్ నుంచి వస్తూ ఉంటాం. ఒక 20,000 వీసాలు ఏంటంటే యూఎస్‌లో ఎవరైతే మాస్టర్స్ చేస్తారో వాళ్ళకి. ఇంకా అవి కాకుండా బైడెన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటి అంటే కొన్ని క్యాప్ ఎగ్జెప్షన్స్ ఉండేవి. అంటే రీసెర్చ్ సెంటర్స్ కానియండి, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కావచ్చు, లేకపోతే ఎవరైతే కొన్ని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కానియండి, తప్పనిసరి కూడా వాళ్ళకి ఒక నీడ్ ఉన్నారు. అంటే ఒక పర్సన్ అవసరం ఉంది అని అనుకుంటే, వాళ్ళు ఈ హెచ్-1బీ వేసుకున్నప్పుడు వాళ్ళకి పిక్ అవ్వచ్చు, కాకపోవచ్చు. అండ్ వాళ్ళు రావడానికి చాలా టైం పడతది కాబట్టి, ఇలా కొంచెం క్యాప్ ఎగ్జెంప్షన్ పెట్టారు. అంటే ఎవరైతే తప్పనిసరి నీడ్ ఉందో, ఒక ఎంప్లాయీ నీడ్ ఉందో వాళ్ళు డైరెక్ట్‌గా రావచ్చన్నట్లు. ఈ లాటరీ ప్రాసెస్ ఇదంతా కాకుండా ఒక ప్రాసెస్ ఉండేది. సో, వాళ్ళేంటి అంటే అందులోపల చాలా వరకు లూప్ హోల్స్ యూజ్ చేస్తున్నారు. సో, దానిని తీసేయాలి అని జెప్పేసి. అంటే వాళ్ళు కూడా ఈ 85,000 వీసాల ద్వారానే రావాలి కానీ, వాళ్ళకి సెపరేట్‌గా ఈ క్యాప్ ఎగ్జెంప్షన్ అని జెప్పేసి, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కానియండి, అండ్ రీసెర్చ్ సెంటర్స్ కానియండి, ఇవి కొంచెం మిస్‌యూజ్ చేస్తున్నాయి. సో, ఇది కూడా ఉండాలి అని జెప్పేసి ఫస్ట్ వన్. సో, ఇంకా ఇది ఓకే అవుతే హాస్పిటల్స్ కానియండి, యూనివర్సిటీస్ కానియండి, ల్యాబ్ రీసెర్చ్ సెంటర్స్ కానియండి, వీటికి చాలా వరకు నష్టం జరిగేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్సే చూసుకున్నాం అనుకోండి. యూఎస్ లోపల చాలా వరకు కూడా డాక్టర్స్ చాలా తక్కువ వరకు ఉంటది. షార్టేజ్ ఉంటది. అందువల్లనే హాస్పిటల్స్ సమ్ డిఫరెంట్ ఉంటది. అదంతా నేను చాలా వీడియోలలో మీతో షేర్ చేశాను. అలాంటప్పుడు ఇప్పుడు ఎవరైనా కొంతమంది ఒక 10 మెంబర్స్ డాక్టర్స్ లోపల ఒక 4 మెంబర్స్ ఇలా ఉన్నారు అని అనుకోండి. లేదు ఇంకా ఇప్పటి నుంచి ఇది లేదు అని అనుకుంటే, అప్పుడు చాలా వరకు షార్టేజ్ ఏర్పడతది. అప్పుడు అమెరికాలో మెడికల్ సిస్టమ్‌కి చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే తప్పనిసరి కొంతమంది అవసరము అని అనుకున్న వాళ్ళు కూడా రాకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఈ 85,000 వీసాలలోనే ఉండాలి అనంటే చాలా వరకు కూడా నష్టం జరిగేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇదొక రెడ్ ఫ్లాగ్ లాగా మనం చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఓన్లీ 3 ఇయర్సే పెట్టాలి హెచ్-1బీని అని జెప్పేసి. అంటే మనకి హెచ్-1బీ అనేది 6 ఇయర్స్ ఉంటది. ఒక 3 ఇయర్స్ తర్వాత ఎక్స్‌టెండ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకో 3 ఇయర్స్ ఉంటారు. మొత్తం 6 ఇయర్స్ ఉంటది. ఇందులోపలనే ఒక I-140 అంతా ఫైల్ చేసుకుంటే అండ్ నెక్స్ట్ ఫర్దర్‌గా గ్రీన్ కార్డ్ అండ్ సిటిజన్స్ ఇలా ఉంటూ ఉంటారు. సో, ఇంకా ఆ బిల్లులో ఏముందంటే ఈ 3 ఇయర్స్ తర్వాత ఎక్స్‌టెండ్ చేసుకొని ఇంకా 3 ఇయర్స్ ఇలా కాకుండా ఓన్లీ 3 ఇయర్స్ మాత్రమే ఉండాలి హెచ్-1బీ. ఆ తర్వాత ఎవరైనా ఇంకా ఉండాలి అని అనుకుంటే మళ్ళీ న్యూ హెచ్-1బీని ఫైల్ చేసుకోవాలి కానీ, ఈ 6 ఇయర్స్ ఉండకూడదు. దీనిని తగ్గించేసి 3 ఇయర్సే చేద్దాము అని చెప్పేసి సెకండ్ వన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జాబ్ చేంజ్ మస్ట్ ఎగైనెస్ట్ ద క్యాప్. అంటే ఐ మీన్ ఎవరైతే యూఎస్‌కి వచ్చిన తర్వాత చాలామంది జాబ్స్ చేంజ్ అవుతూ ఉంటారు హెచ్-1బీ వీసా మీద వచ్చిన తర్వాత. బట్ ఇక ముందు నుంచి ఎవరైతే హెచ్-1బీ వీసా మీద యూఎస్‌కి వచ్చి ఒక 1½ ఇయర్ తర్వాత ఇంకో కంపెనీ చేంజ్ అవ్వాలి అని అనుకున్నారనుకోండి, మనం ఎన్ని రోజులకైనా జాబ్ చేంజ్ చేయొచ్చు. చాలామంది 6 మంత్స్‌కే జాబ్స్ చేంజ్ అవుతూ ఉంటారు ఒక కంపెనీకి. అంటే ఆ కంపెనీకి నీడ్ ఉందని జెప్పేసి వీళ్ళు హెచ్-1 వీసా మీద వచ్చిన తర్వాత వచ్చినటువంటి 1 ఇయర్‌లోనే వేరే కంపెనీస్ చేంజ్ అయిపోతూ ఉంటారు. అదంతా వేరే స్టోరీ. సో, ఇక ముందు నుంచి ఎవరైతే ఇట్లా జాబ్ చేంజ్ అవ్వాలి అనుకుంటారో, వేరే కంపెనీకి నీడ్ ఉందనుకోండి, ఆ ఎంప్లాయర్ మళ్ళీ వీళ్ళకి న్యూగా హెచ్-1బీని ఫైల్ చేయాలి కానీ, ఓన్లీ ఇలా జాబ్ చేంజ్ అయిందని జెప్పేసి హెచ్-1బీని మళ్ళీ ట్రాన్స్‌ఫర్ చేసుకోకూడదు అని జెప్పేసి థర్డ్ వన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్లోజింగ్ ఇంటర్నల్ లూప్ హోల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వేరే కంట్రీస్ నుంచి వస్తున్నప్పుడు ఎక్కువ శాలరీస్‌కి వస్తున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ $100,000 వస్తున్నారు.
సమ్ మెయిన్ ఏరియా ఒకవేళ కాలిఫోర్నియా అలాంటి స్టేట్‌కొచ్చారు. ఇక్కడికొచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే అది అథారిటీ ఉంటది. అదేం లూప్ హోల్ అనలేము గానీ అదొక అథారిటీ. సో, వేరే కొంచెం తక్కువ సాలరీ ఉన్నటువంటి స్టేట్‌కి వాళ్ళు మూవ్ చేశారు అని అనుకోండి. సో, ఎల్‌సీఏ తీసుకొని వాళ్ళు వేరే స్టేట్‌కి మూవ్ చేస్తారు గదా! సో, ఇక ముందు నుంచి అలా కూడా ఉండకూడదు అని జెప్పేసి. ఎందుకంటే అందులోపల గూడా చాలా వరకు యూజెస్ జరుగుతూ ఉన్నాయి. కొంతమంది ఎక్కువ సాలరీ ఇస్తని చెప్పేసి ఒక స్టేట్‌కి తీసుకొచ్చి మళ్ళీ తర్వాత తక్కువ సాలరీ ఉన్న వేరే స్టేట్‌కి మూవ్ అవుతున్నారు అని జెప్పేసి. ఎందుకంటే యూఎస్‌లో స్టేట్స్‌ని బట్టి సాలరీస్ మారుతూ ఉంటాయి. ఎందుకంటే స్టేట్స్‌ని బట్టి టాక్సెస్ కడుతూ ఉంటారు కాబట్టి స్టేట్స్‌ని బట్టి సాలరీస్ మారుతూ ఉంటాయి. సో, ఇంకా ఇది మెయిన్ 4 కేటగరీస్. నాట్ ఓన్లీ దీస్ 4 ఇంకా చాలా ఉన్నాయి అందులోపల. ఎందుకంటే చాలా రకాల వీసాస్‌కి సంబంధించింది ఇంకా చాలా ఉంది అందులో గాని ఇది మనకి అంటే మోస్ట్‌లీ గూడా మనం వచ్చేటటువంటి హెచ్-1 వీసాస్‌కి వీటికి సంబంధించినటువంటి మెయిన్ 4 కేటగరీస్ అయితే ఇవి. అండ్ ఇది అవుతాదా? కాదా? అనేసి మనకు తెలీదు. జస్ట్ సెనేట్‌లో అయితే ఇప్పుడు వాళ్ళు ఒక బిల్‌ని పాస్ చేశారు. లోపల ఇంకా చాలా ఉన్నాయి. కొన్నైతే అసలు అవ్వవు. అసలు అయ్యేటటువంటి ఛాన్సెస్ కూడా లేవు అనేవి గూడా ఇందులోపల ఇంక్లూడ్ చేశారు అని. బట్ ఇవి జస్ట్ ఇప్పుడే సెనేట్ లోపల ప్రవేశపెట్టారు కాబట్టి ఇందులోపల ఏమైనా చేంజెస్ అయ్యి అవుతదా? లేకపోతే ఇది మొదట్లోనే క్యాన్సిల్ చేసి ఎందుకంటే చాలా రకాల అవ్వనివి ఉన్నాయి కాబట్టి మొదట్లోనే దీన్ని క్యాన్సిల్ జేస్తారా? లేకపోతే పెట్టినందుకు ఏమైనా చేంజెస్ చేస్తారా? అనేసి ఇంకా దీని మీద ఏదైనా క్లారిటీ రావాలంటే ఇంకా చాలా రోజులు మనం వెయిట్ చేయాలి. దీని నుంచి సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. అసలు ఇవి అవుతాయో అవ్వవో కూడా తెలీదు. దీని నుంచి పెద్దగా భయపడాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇంతకు మించినవి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. అండ్ మిగతా టాపిక్స్ గురించి అయితే రేపు ఎల్లుండి వీడియోస్ వస్తుంటాయి బ్యాక్ టు బ్యాక్. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. బై బై.